ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి నిన్న విడుదలైన జాబ్ క్యాలెండర్లో మా నారా లోకేష్ గారు యువకులలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ యువతని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం గడిచిన 20 నెలల్లోనే దాదాపు 36,000 ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పించారు నారా లోకేష్ గారు. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అతని పాదయాత్రలో కేవలం యువతని ఓటు బ్యాంక్ గా అమర్చుకోవడం కోసం అబద్ధపు హామీలు ఇచ్చి ఏదైతే తన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో భర్తీ చేస్తా అని అబద్ధపు హామీలు ఇచ్చి యువత జీవితాలతో ఆడుకున్నాడు. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే యువతని మోసం చేసి అలానే ఉద్యోగాలు ఏయ్యా అంటే ఆ చేపల కొట్లు ఆ మటన్ షాపులు పెట్టి యువతని ఎంత హేళన చేశాడో మనం చూసుకున్నాం. మరి ఈరోజు అలాంటి యువతని దృష్టిలో పెట్టుకొని మన నారా లోకేష్ గారు ఏదైతే యువకులలో హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన ధ్యేయం, యువత భవిష్యత్తు తన లక్ష్యంగా పెట్టుకుంటానని ఆ రోజు హామీ ఇచ్చారు. మరి అదే హామీ ప్రకారం ఈ రోజు లోకేష్ గారు వచ్చిన 20 నెలల్లోనే దాదాపు 6,50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి జగన్మోహన్ రెడ్డికి దడిచి ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా మరి గత ప్రభుత్వంలో ఆయన కమిషన్లకు భయపడి దాదాపు 20,000 వరకు కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడం మనం చూసాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. అదేంటంటే ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవడం ఎలా, అలానే యువత భవిష్యత్తు బాగు చేయడం, రాష్ట్రాన్ని ఎలా మంచి బాటలో తీసుకెళ్లాలనేది నేర్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏదైతే తను నాయకత్వ లక్షణాలు ప్రజా పరిపాలన విధానం నేర్చుకునే విధంగా అవకాశం కల్పించడం కోసం అతన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎంని కానీ అలానే మా కూటమి నాయకులు ముఖ్యంగా మా యువ నాయకులు లోకేష్ గారిని చూసి పరిపాలన విధానం అంటే ఏంటి, యువతని మంచి బాట ఎలా తీసుకెళ్లాలనేది నేర్చుకోవడం కోసం దేవుడు మీకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడని మీకు ఒకసారి గుర్తు చేస్తాను.